హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుందాం. చూడండి, డైరెక్ట్ స్పీచ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా సరే ఒక పర్సన్ మనతో ఏదన్నా చెబితే దాన్ని వేరే వాళ్ళకి రిపోర్ట్ చేయడం కోసం డైరెక్ట్ స్పీచ్ని యూజ్ చేస్తాం. అయితే ఈ డైరెక్ట్ స్పీచ్లో అతను మనకి ఎలా చెప్పాడో అలాగనే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 వీక్ బ్యాక్ మీతో ఒక ఆమె ఏమని చెప్పింది అంటే, ఐ యామ్ వర్కింగ్ నౌ, నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను అని ఒక 1 వీక్ బ్యాక్ చెప్పింది. అయితే ఇదే విషయాన్ని మీరు ఒక 1 వీక్ తర్వాత ఇంకొకరికి రిపోర్ట్ చేస్తూ చెప్తున్నారనుకోండి, ఏమని చెప్తారు అంటే, షీ సెడ్ కామా కొటేషన్స్లో ఐ యామ్ వర్కింగ్ నౌ అని చెప్తారు, అంటే రాస్తారు. ఓకేనా? షీ సెడ్ కామా కొటేషన్స్లో ఐ యామ్ వర్కింగ్ నౌ. ఈ ఐ యామ్ వర్కింగ్ నౌ అనేది ఒక 1 వీక్ బ్యాక్ ఆమె మీతో చెప్పిన విషయం. దీన్ని రాసేటప్పుడు ఇలా రాస్తారు, లేదా చెప్పేటప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్ని మనం చెప్పడానికి ఎందుకు యూజ్ చేస్తామంటే ఎవరినన్నా కానీ మిమిక్ చేయడానికి లేదా వాళ్ళని టీచ్ చేయడానికి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈమె వాయిస్ కొంచెం వియర్డ్గా ఉంది అనుకోండి, మగవాళ్ళలాగా ఉంది అనుకోండి, మనం ఆమెని కమెంట్ చేయడానికి ఏమని చెప్తాం? ఇలా మిమిక్ చేస్తాం కదా, షీ సెడ్ ఐ యామ్ వర్కింగ్ నౌ. ఇలా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ టీచ్ చేస్తాం కదా. అలా టీచ్ చేయడానికి లేదా అలా మిమిక్ చేయడానికి మనం డైరెక్ట్ స్పీచ్ని మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. ఒకవేళ అలా కాకుండా దీన్ని ఇండైరెక్ట్గా, అంటే ఆమె ఏం చెప్పిందంటే ఆమె అప్పుడు పని చేస్తూ ఉన్నాను అని చెప్పింది అని చెప్పాలి అంటే, చూసారా, ఇప్పుడుని అప్పుడుగా మార్చాం. అప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఏమని చెప్తామంటే, షీ సెడ్ అనేది షీ సెడ్గానే రాసి ఐని చూడండి తర్వాత దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ యూజ్ చేయాలి అంటే చేయొచ్చు, లేదా లేదు. షీ సెడ్ దట్, ఇక్కడ ఐని షీగా అంటే ప్రనౌన్ని చేంజ్ చేసాం. తర్వాత యామ్ వర్కింగ్ని వాజ్ వర్కింగ్గా అంటే టెన్స్ని చేంజ్ చేసాం. ప్రజెంట్ కంటిన్యూస్ని పాస్ట్ కంటిన్యూస్గా మార్చాం. దీన్నే బ్యాక్ షిఫ్టింగ్ అని అంటారు. అంటే టెన్స్ అనేది ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతుంది, దీన్ని బ్యాక్ షిఫ్టింగ్ అని అంటారు. ఇలాగా టెన్స్ని చేంజ్ చేసాం. తర్వాత డెమాన్స్ట్రేటివ్ అయిన నౌని దెన్గా మార్చాం. చూసారా? అంటే షీ సెడ్ ఐ యామ్ వర్కింగ్ నౌ కాస్త షీ సెడ్ దట్ షీ వాజ్ వర్కింగ్ దెన్ అయిపోయింది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇలాగా ఒక పర్సన్ చెప్పిన దాన్ని ఇంకొక పర్సన్కి రిపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. చూడండి, ఈ డిమాన్స్ట్రేటివ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నౌ ఎలాగ దెన్ అయిందో అలాగే ఎస్పెషల్లీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు టుడేని ద డే చేయాలి, టుమారోని ద నెక్స్ట్ డే చేయాలి, ఎస్టర్డేని ద ప్రీవియస్ డే చేయాలి, నౌని దెన్గా మార్చాలి, ఎగోని బిఫోర్గా, హియర్ని దేర్గా, దిస్ని దట్గా, ఇలాగా ఈ డిమాన్స్ట్రేటివ్స్ని మార్చాలి. అయితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కానీ బయట మనం మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇలా మార్చాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పర్సన్ ఐ హ్యావ్ టు డూ హోంవర్క్ టుడే అని మీకు చెప్పింది. ఈ పర్సన్ మీకు నేను హోంవర్క్ చేయాలి ఎప్పుడు, ఈరోజు అని మీకు చెప్పింది. అయితే అదే రోజు మీరు ఆమె ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని ఇంకొకరికి రిపోర్ట్ చేయాలి అనుకోండి. డైరెక్ట్ స్పీచ్ అయితే షీ సెడ్, తర్వాత ఆమె ఎలా చెప్పిందో అలాగే మిమిక్ చేస్తారు. ఏమని చెప్తారు? ఐ హ్యావ్ టు డూ హోంవర్క్ టుడే అని చెప్తారు. అలా కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే చూడండి, షీ సెడ్ దట్ షీ హ్యాడ్ టు డూ హోంవర్క్ దట్ డే అని చెప్పరు, టుడే దట్ డే అని చెప్పరు. ఇందాక నౌ దెన్ అయింది కదా, మరి ఇక్కడ కూడా రూల్ ప్రకారం టుడే దట్ డే అవ్వాలిగా, కానీ అవ్వదు. ఎందుకు అంటే మీరు అదే రోజు దీన్ని రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. చూడండి, ఈరోజు నేను ఎప్పుడు చెప్తున్నా కానీ ఆమె ఈరోజు హోంవర్క్ చేయాలనింది, ఈరోజు హోంవర్క్ చేయాలని అనింది అనే చెప్తాను. అంతేకాని ఈరోజే చెప్పేటప్పుడు ఆ రోజు అని చెప్పను. అంటే ఎప్పుడైనా సరే మనం సేమ్ టైంలో కానీ లేదా సేమ్ డేలో కానీ రిపోర్ట్ చేసేటప్పుడు ఈ డిమాన్స్ట్రేటివ్స్ అనేవి మారవు.
ఓన్లీ డిమాన్స్ట్రేటివ్సే కాదు, అప్పుడప్పుడు మనం బ్యాక్ షిఫ్టింగ్ కూడా చెయ్యం. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? షీ సెడ్ దట్ షీ హ్యాడ్ టు డూ హోంవర్క్ టుడేనే అవుతుంది, అంతేకాని దట్ డే అవ్వదు. అంతేకాదు, చూడండి, ఒక్కొక్కసారి మనం కేవలం డిమాన్స్ట్రేటివ్స్నే కాదు, బ్యాక్ షిఫ్ట్ అంటే టెన్స్ని కూడా చేంజ్ చేయము, బ్యాక్ షిఫ్టింగ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పర్సన్ ఈమెకి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఆమె దానికి రిప్లై ఏమిచ్చిందంటే ఐ యామ్ వర్కింగ్ నవ్ అని చెప్పింది. మీరేం చేశారు? ఫోన్ చేశారు ఈమెకి. ఏం చేస్తున్నావు అని అడిగితే ఆమె ఏమని చెప్పింది? ఐ యామ్ వర్కింగ్ నవ్, నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను అని. అయితే మీరు ఆమెతో ఫోన్లో మాట్లాడేటప్పుడే సేమ్ టైంలో ఆమె ఏం చెప్పిందో మీ పక్కన ఉన్న పర్సన్కి దాన్ని రిపోర్ట్ చేస్తుంటే డైరెక్ట్ స్పీచ్ అయితే షీ సెడ్ ఐ యామ్ వర్కింగ్ నవ్ అని అంటారు. అలా కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్ అయితే షీ సెడ్ దట్ షీ వాజ్ వర్కింగ్ దెన్ అని అంటారా? చూడండి, ఇలా దెన్ అని చెప్పారు అనుకో, ఈమె ఏమన్నా అర్థం చేసుకుంటుంది? ఓకే, ఈమె గతంలో ఈమె పని చేస్తూ ఉన్నాను అని చెప్పింది అని అనుకుంటుంది. కానీ ఈమె పని చేస్తూ ఉంది ఎప్పుడు? ఇప్పుడు. కాబట్టి ఇలాగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే బ్యాక్ షిఫ్టింగ్ చేయకూడదు. ఒకవేళ ఇక్కడ నవ్వు పెట్టామనుకోండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి నవ్వు పెట్టాం కాబట్టి అది కూడా తప్పు అవుతుంది. కాబట్టి మీరు సేమ్ టైంలో రిపోర్ట్ చేస్తూ ఉంటే లేదా మీరు చెప్పే టైంకి స్పీకర్ ఆ విషయం ఏది చెప్పాడో ఆ పని ఇంకా చేస్తూ ఉంటే బ్యాక్ షిఫ్టింగ్ చేయరు. అప్పుడు అది ఏమవుతుందంటే షీ సెడ్ దట్ షీ ఈజ్ వర్కింగ్ నవ్ అనే అవుతుంది. అర్థమైందా? ఎప్పుడు అయితే మీరు చెప్పే టయానికి, మీరు రిపోర్ట్ చేసే టయానికి ఆ పర్సన్ ఆ పని చేస్తూ ఉంటే అతను ఏ టెన్స్లో చెప్పారో మీరు అదే టెన్స్లో చెప్పాలి. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే ఇక్కడ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. అంతేకాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే దిస్ అని వస్తే దట్గా మార్చాలి, దట్ అని వస్తే దట్గా మార్చాలి. అయితే బయట మాత్రం ప్రతిసారి ఇదే రూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈమె దగ్గర ఒక జాకెట్ ఉంది. అయితే ఈ జాకెట్ని చూసి ఇక్కడ ఉన్న పర్సన్ ఇలా చెప్పింది, ఐ లైక్ దట్ జాకెట్ అని ఇక్కడ ఉన్న పర్సన్కి చెప్పింది. ఎందుకని దట్ జాకెట్ అంది? చూడండి, మనం దిస్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడు అయినా సరే మనం రిఫర్ చేసే ఆబ్జెక్ట్ మనకి దగ్గరలో ఉంటే దిస్ అని అంటాం. కాబట్టి ఈ పర్సన్కి ఈ జాకెట్ దిస్ జాకెట్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరూ ఇది దూరంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ జాకెట్ అంటారు, ఈ జాకెట్ అనకుండా ఆ జాకెట్ అంటారు. కాబట్టి ఇది దట్ జాకెట్ అవుతుంది. అందుకనే ఈమె ఏమని చెప్పిందంటే ఐ లైక్ దట్ జాకెట్, దట్ అని యూజ్ చేసింది. సరే, ఎవరితో చెప్పింది? ఇతనితో చెప్పింది. ఇప్పుడు ఈ పర్సన్ వెళ్ళి ఈమెకి రిపోర్ట్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఈ స్పీకర్ ఏం చెప్పిందో అది. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్కి జాకెట్ దగ్గరగా ఉందా దూరంగా ఉందా? ఇక్కడ ఉన్నప్పుడు దూరంగా ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు దగ్గరగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో షీ సెడ్ దట్ షీ లైక్డ్ దిస్ జాకెట్. చూసారా, దిస్ జాకెట్, దిస్ అని యూజ్ చేయాలి. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న దట్ కాస్త ఇక్కడ దిస్ అయింది. అలా కాకుండా ఇతను దూరం నుంచే వేరే వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రం దట్ యూజ్ చేయాలి. షీ సెడ్ దట్ షీ లైక్డ్ దట్ జాకెట్. అర్థమైందా? దూరంగా ఉన్నప్పుడు దట్ అవుతుంది, దిస్ కూడా దట్ అవుతుంది. కానీ దగ్గరగా ఉన్నప్పుడు దట్ అయినా దిస్ అయినా కానీ దిస్సే అవుతుంది. సో ప్రాక్టికల్గా యూజ్ చేసేటప్పుడు మాత్రం దిస్ దట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దట్ అవ్వచ్చు, దిస్ అవ్వచ్చు. ఓకేనా? అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇలా కంటెక్స్ట్ ఇవ్వడు కదా, మీరు రిఫర్ చేసే ఆబ్జెక్ట్ మీకు దూరంగా ఉంది, దగ్గరగా ఉందని. కాబట్టి మనం స్టాండర్డ్గా ఎప్పుడైనా సరే మనం దూరం నుంచి రిఫర్ చేస్తున్నాము ఆ ఆబ్జెక్ట్ని అని మనం రిపోర్ట్ చేయాలి. అంటే దాన్ని బట్టి మనం డిమాన్స్ట్రేటివ్ని మార్చాలి. చూడండి, మనకి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఫస్ట్ది అజర్టివ్ సెంటెన్స్, అంటే ఏదన్నా స్టేట్మెంట్ ఐఎమ్ ప్లేయింగ్, హీ విల్ కమ్, దే విల్ గో, ఇలాంటివి. లేదా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆర్ యూ కమింగ్, వేర్ ఆర్ యూ, వెన్ విల్ యూ కమ్, ఇలాగా ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. థర్డ్ది ఇన్స్ట్రక్షన్స్,
అంటే ఇంపరేటివ్ సెంటెన్స్, ఏదైనా కమాండ్ చేయడం కానీ, ఇన్స్ట్రక్ట్ చేయడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, ఇవి ప్లీజ్ సిట్ డౌన్, గో దేర్, కమ్ హియర్, ఇలాంటివి. ఫోర్త్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ డే, ఓ మై గాడ్, ఇలాంటివన్నీ అంటుంటాం కదా. వీటి అన్నిటిని మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ మీకు ఇప్పుడు నేను ఇందులో రూల్స్ చెప్తాను. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఏ రూల్స్ ఫాలో అవ్వాలో రూల్స్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ 4 సెంటెన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెంటెన్స్ ఒకటి ఇలా ఇచ్చి హీ సెడ్ ఐ యామ్ ప్లేయింగ్ నవ్ అని ఇలా ఇచ్చి దీన్ని చేంజ్ దిస్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. ఓకేనా? అప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రూల్ అయినా రిపోర్టింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయడం చేసి అది ఏ టెన్స్లో ఉందో కనుక్కోవాలి. చూడండి, హీ సెడ్ ఐ యామ్ ప్లేయింగ్ నవ్లో హీ అనేది రిపోర్టింగ్ పర్సన్ లేదా స్పీకర్ అని అంటాం. ఆ స్పీకర్ పక్కనే ఉన్నదాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అని అంటాం. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటే బ్యాక్ షిఫ్టింగ్ చేయము. ఇందాకే నేను చెప్పాను కదా, హీ సెడ్ ఐ యామ్ ప్లేయింగ్ నవ్ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది, హీ సెడ్ దట్ హీ వాజ్ ప్లేయింగ్ నవ్ కాస్త దెన్ అవుతుంది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్లో అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. అలా కాకుండా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ ఫ్రెండ్ నిన్న ఒక మ్యాచ్ గెలిచాడు. ఆ గెలిచిన అతను మీకు ఎదురుగా వస్తూ ఉన్నాడు. అయితే మీరు మీ ఫ్రెండ్తో ఇలా చెప్తున్నాడు, అరే వాడు వచ్చాయి, నేను నిన్న మ్యాచ్ గెలిచాను అని చెబుతాడు అని మీరు చెప్తారు కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే హీ విల్ సే ఐ వన్ ద మ్యాచ్. ఇక్కడ మీరు ఏమేం చేశారు, మిమిక్ చేశారు అతన్ని. కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్ అయింది. అయితే ఎప్పుడైనా సరే దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు నేను ఫస్ట్ రూల్ ఏమని చెప్పాను, రిపోర్టింగ్ వెబ్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పాను. ఇక్కడ ఇదేంటిది, హీ అనేది స్పీకర్ లేదా రిపోర్టింగ్ పర్సన్, దాని పక్కనే ఉన్నది రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. ఇది ఏ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఫ్యూచర్ టెన్స్లో ఉంటే నేనేమని చెప్పాను, రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్లో కానీ పాస్ట్లో ఉంటేనే బ్యాక్ షిఫ్టింగ్ జరుగుతుంది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది, సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇలాగా. అలా కాకుండా ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటే ఇక్కడ బ్యాక్ షిఫ్టింగ్ జరగదు. కాబట్టి ఇదేమవుతుంది, హీ విల్ సే దట్ హీ వన్ ద మ్యాచ్. చూసారా? చూడండి, ఇక్కడ ప్రనౌన్ చేంజ్ అవుతుంది, ప్రనౌన్స్ డిమాన్స్ట్రేటివ్స్ చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంటే ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ మాత్రమే యూజ్ చేయాలి. అందుకనే ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మనం ఏం చేయాలంటే రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ రూల్ ఏంటంటే చూడండి, ప్రనౌన్ని చేంజ్ చేయడం. ప్రనౌన్స్ని ఎలా చేంజ్ చేయాలో నేర్చుకోవాలి. ఈ సెంటెన్స్లో ఏమవుతుంది, హీ సెడ్ ఐ యామ్ ప్లేయింగ్, ఇది కాస్త ఏమవుతుంది, హీ సెడ్ దట్ హీ. చూసారా, ఐ కాస్త ఏమైంది, హీ అయింది. ఒకవేళ ఇక్కడ షీ సెడ్ ఉంటే షీ సెడ్ దట్ షీ, అంటే ప్రనౌన్ అనేది చేంజ్ అయింది. ఈ ప్రనౌన్స్ని ఎలా చేంజ్ చేయాలో మనం సెకండ్ రూల్లో నేర్చుకుంటాము. ఓకేనా? థర్డ్ రూల్ ఏంటంటే బ్యాక్ షిఫ్టింగ్. ఇక్కడ ఒకవేళ రిపోర్టింగ్ వెర్బ్ గినుక పాస్ట్లో ఉంటే దీన్ని ఎలా బ్యాక్ షిఫ్ట్ చేయాలో అది నేర్చుకుంటాం. అర్థమైందా? చూడండి, సింపుల్ ప్రజెంట్లో ఉంటే సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, విల్ ఉంటే వుడ్, కెన్ ఉంటే కుడ్, ఇలాగా మారిపోతూ ఉంటాయి. ఇది ఎలా మార్చాలో మనం థర్డ్ రూల్లో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం రూల్ 1ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ సెంటెన్స్ చూసి ఇందులో రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉంది, అసలు రిపోర్టింగ్ వెర్బ్ ఏదో చెప్పండి. వెల్, హీ అనేది ఏంటి, స్పీకర్. అంటే ఎవరైతే మీకు ఈ కొటేషన్స్లో ఉన్న వర్డ్స్ చెప్పారో అతను.
హీ అనేవాడు ఈ విషయం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఐ యామ్ రీడింగ్ నౌ. కాబట్టి ఇది రిపోర్టింగ్ పర్సన్ అన్న అంటాం, లేదా స్పీకర్ అన్న అంటాం. స్పీకర్ పక్కనే ఉన్నదాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అని అంటాం. రిపోర్టింగ్ వెర్బ్ ప్రజెంట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉంది అంటే ఇది బ్యాక్ షిఫ్ట్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమని రాస్తాం? హీ సెడ్ దట్ హీ వాజ్ రీడింగ్ దెన్. చూడండి, ఇక్కడ నేను మీకు కేవలం రూల్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయడం. ఇక్కడ ఎలా మారింది అన్నదాన్ని మనం తర్వాత నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ రావాలి. ఎందుకు రావాలి? రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి. సరే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ సేయింగ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ హోంవర్క్. దీన్ని హీ ఈజ్ సేయింగ్ దట్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ హోంవర్క్ అని రాస్తామా? ప్రజెంట్ పర్ఫెక్ట్లోంచి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తామా? వెల్, ఎప్పుడు మారుస్తాం మనం? బ్యాక్ షిఫ్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాం? రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంటే. రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఏది? షీ, స్పీకర్, ఈ సేయింగ్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఇక్కడ ప్రజెంట్లో ఉంది. చూడండి, ప్రజెంట్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా, సింపుల్ ప్రజెంట్ అయినా, ఇవి ఏదైనా కానీ ప్రజెంటే. కాబట్టి ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటే ఇక్కడ బ్యాక్ షిఫ్టింగ్ చేయకూడదు. కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్ అవుతుంది. షీ ఈ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? షీ ఈజ్ సేయింగ్ దట్ షీ హ్యాస్ కంప్లీటెడ్ హోంవర్క్. చూడండి, ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో కానీ, ప్రజెంట్ టెన్స్లో కానీ, ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే ఇక్కడ ఉన్న ప్రొనౌన్స్ చేంజ్ అవుతాయి. ఐ, షీ అవుతుంది, యూ, మీ అవుతుంది, ఇలాగ చేంజ్ అవుతాయి. కానీ టెన్స్ చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టే ఉండాలి. ఇక్కడ అంటే కొటేషన్స్లో కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇక్కడ కంటిన్యూస్ టెన్సే ఉండాలి. టెన్స్ చేంజ్ అవ్వకూడదు. కానీ ప్రొనౌన్స్ చేంజ్ అవ్వచ్చు, డిమానిస్ట్రేటివ్స్ చేంజ్ అవ్వచ్చు. ఇది చూడండి, షీ హ్యాస్ సెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ హోంవర్క్ నౌ. ఇది ఏంటి? ఇందులో రూల్ 1 ఏంటి? రిపోర్టింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయడం. ఏంటిది రిపోర్టింగ్ వెర్బ్? హ్యాస్ సెడ్. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇక్కడ బ్యాక్ షిఫ్ట్ జరుగుతుందా? జరగదు. కాబట్టి ఇది ఏమవుతుంది? షీ హ్యాస్ సెడ్ దట్. దట్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే చెప్పచ్చు లేదా లేదు. షీ హ్యాస్ సెడ్ దట్ షీ హ్యాస్ కంప్లీటెడ్ హోంవర్క్. చూసారా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే రాసాము. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఏ టెన్స్లో ఉంది? హ్యాడ్ సెడ్, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే ఏం జరుగుతుంది? బ్యాక్ షిఫ్ట్ జరుగుతుంది. ఈ కొటేషన్స్లో ఏదైతే ఉందో అది ఒక స్టెప్ వెనక్కి వెళ్తుంది. ఇక్కడ ప్రజెంట్లో ఉంది కాబట్టి పాస్ట్లోకి వెళ్తుంది. అంటే హ్యావ్ కాస్త హ్యాడ్ అవుతుంది. చూడండి, ఇది చేంజ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ వెర్బ్ని కిందకి మార్చేటప్పుడు చేంజ్ చేయకూడదు. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు ఇక్కడ ఈ సేయింగ్ వస్తే ఈ సేయింగ్, హ్యాస్ సెడ్ వస్తే హ్యాస్ సెడ్, హ్యాడ్ సెడ్ వస్తే హ్యాడ్ సెడ్డే రావాలి. చేంజెస్ అన్నీ మనకి ఎందులో జరుగుతాయంటే ఈ కొటేషన్స్లో ఉన్న రిపోర్టెడ్ స్పీచ్లో మాత్రమే జరుగుతాయి. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? షీ హ్యాడ్ సెడ్ దట్ షీ హ్యాడ్ టు గో దేర్ ద నెక్స్ట్ డే. టుమారో కాస్త నెక్స్ట్ డే అయింది. అంతేకాదు, ఇక్కడ సింపుల్ కాస్త పాస్ట్ అయిపోయింది. ఎందుకని? ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకని ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్లో లేదా పాస్ట్ పర్ఫెక్ట్లో ఇలా మారుతూ ఉంటుంది అని. ఎందుకు అంటే మనం రిపోర్ట్ చేసేటప్పుడు గతంలో ఎవరో ఒకరు మనతో ఏదో ఒకటి అంటారు, అది మనం ఇంకొకరికి చెప్పేటప్పుడు ప్రతిసారి ఎందుకని హీ సెడ్, షీ సెడ్ ఇలాగే ఎందుకు రాయకూడదు అన్న డౌట్ మీకు రావచ్చు. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఈ పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఎప్పుడు ఈమెకి ఏం చెప్తాడంటే ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటాడు. అయితే ఇదే విషయాన్ని ఈమె ఇంకొకరికి రిపోర్ట్ చేయాలి అనుకోండి, ఇతను కేవలం గతంలో ఒకసారి చెప్పాడా? కాదు, ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు చెప్పేటప్పుడు మనం ఏమంటాం? హీ సేస్ అంటాం, అంతేకాని హీ సెడ్ అన్నాం. అందుకనే ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ అనేది సింపుల్ ప్రజెంట్లోకి వచ్చింది. హీ సేస్ ఐఎమ్ ద బెస్ట్. ఇది ఏంటి? డైరెక్ట్ స్పీచ్, మనము మిమిక్ చేసేటప్పుడు చెప్పేది.
అలా కాకుండా ఇండైరెక్ట్ స్పీచ్ అయితే సింపుల్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ టెన్స్ వచ్చింది కాబట్టి టెన్స్ చేంజ్ అవ్వకూడదు. కాబట్టి అదేమవుతుంది, హీ సేస్ దట్ హీ ఈజ్ ద బెస్ట్. ఇది దీని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. అలా కాకుండా చూడండి, మీరు వెళ్ళి ఒక పర్సన్ ఏం చేస్తున్నా అని 1 అవర్ క్రితం అడిగితే ఐఎమ్ రీడింగ్ అన్నాడు. ఇప్పుడు అడిగితే ఐఎమ్ రీడింగ్ అన్నాడు. 1 అవర్ తర్వాత ఇంకొక 1 అవర్ తర్వాత అడిగితే ఐఎమ్ రీడింగ్ అని అంటున్నాడు. ఇలా మీరు ఒక 5 అవర్స్ నుంచి అడుగుతుంటే అతను ఐఎమ్ రీడింగ్ అని చెప్తుంటే ఇంకొకరికి చెప్పేటప్పుడు మీరు ఏమని చెప్తారు, అతను నేను చదువుతూ ఉన్నానని చెబుతూనే ఉన్నాడు అని అంటారు కదా. చెప్పాడు కాదు, చెబుతూనే ఉన్నాడు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని రిపోర్ట్ చేసేటప్పుడు ఏమని చెప్తామంటే హీ హ్యాస్ బీన్ సేయింగ్. చూసారా, అతను చెబుతూనే ఉన్నాడు. చెప్పేది ఒకే మాట ఐఎమ్ రీడింగ్ అని, కానీ ఇదే విషయాన్ని చెబుతూనే ఉన్నాడు అని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని రిపోర్టింగ్ వెర్బ్గా వాడతాము. హీ హ్యాస్ బీన్ సేయింగ్ ఐఎమ్ రీడింగ్ డైరెక్ట్ స్పీచ్. హీ హ్యాస్ బీన్ సేయింగ్ దట్ హీ ఈజ్ రీడింగ్ ఇండైరెక్ట్ స్పీచ్. అర్థమైందా? అంతేకాదు చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ ఏదో ఒక పని చేసింది. ఇలా ఈ పర్సన్ చేసింది అని ఇతను చెప్పి ఉంటాడేమో, చెప్పాడు అని కన్ఫామ్గా కాదు, చెప్పి ఉంటాడేమోనన్న అనుమానంతో ఆమె ఇలా చెప్తుంది అనుకోండి. హీ వుడ్ హ్యావ్ సెడ్, అతను చెప్పి ఉంటాడు. ఏమని? షీ డిడ్, ఆమె చేసింది అని అతను చెప్పి ఉంటాడు. అంటే ఏదన్నా ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వుడ్ హ్యావ్ని యూజ్ చేసాము. ఎందులో? రిపోర్టింగ్ వెర్బ్లో. చూడండి, వుడ్ హ్యావ్ని మనం రెండిటికి యూజ్ చేస్తాం. ఒకటి, అతను అలా చేసి ఉండేవాడు, ఈ పని జరిగి ఉంటే అతను ఆ పని చేసి ఉండేవాడు అని కండిషనల్ సెంటెన్స్కి యూజ్ చేస్తాం. ఇంకొకటి, అతను ఆ పని చేసి ఉంటాడు అని డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆమె ఇలా చెప్తుంది, హీ వుడ్ హ్యావ్ సెడ్, అతను చెప్పి ఉంటాడు. ఏమని? షీ డిడ్, ఆమె చేసింది అని. చేసింది ఎవరు? ఈమె. ఒకవేళ దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలంటే హీ వుడ్ హ్యావ్ సెడ్ దట్ ఐ హ్యాడ్ డన్. చూసారా, ఇది పాస్ట్లో ఉంది కదా, చెప్పి ఉంటాడు కాబట్టి సింపుల్ పాస్ట్ని కాస్త పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాను. సో ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వెబ్ని బట్టి మనం ఇక్కడ ఉన్న టెన్స్ని చేంజ్ చేయడం చేయకపోవడం అనేది డిసైడ్ అవ్వాలి. ఓకేనా? సో రూల్ నెంబర్ 1 మీకు అర్థమైంది కదా, ఏంటి? రిపోర్టింగ్ వెబ్ని ఐడెంటిఫై చేయడం. తర్వాత రూల్ నెంబర్ 2ని నేర్చుకుందాం. చూడండి, రూల్ నెంబర్ 2 నేర్చుకోవాలంటే మనకి ముగ్గురి గురించి తెలియాలి. ఒకటి, స్పీకర్. స్పీకర్నే మనం ఫస్ట్ పర్సన్ అని అంటాం. ఇతను ఎప్పుడు తన గురించి చెప్పుకునేటప్పుడు సబ్జెక్టివ్ కేసులో అయితే ఐ, వి, నేను ఒక్కరిని అయితే ఐ అని యూజ్ చేస్తారు, మేము అంటే వీని యూజ్ చేస్తారు. లేదా స్పీకర్ మమ్మల్ని అని చెప్తున్నాడు లేదా నన్ను అని చెప్తుంటే మీ కానీ అస్ కానీ యూజ్ చేస్తాడు. సెకండ్ వన్ వచ్చేసరికి లిజనర్. సెకండ్ పర్సన్ వచ్చేసరికి లిజనర్. స్పీకర్ లిజనర్కి చెప్తాడు. అయితే స్పీకర్ తన గురించి తను చెప్పుకునేటప్పుడు అయితే ఐ, వి, ఆబ్జెక్టివ్ కేసు అయితే మీ, అజ్ అని యూజ్ చేస్తారు. లిజనర్ గురించి చెప్పేటప్పుడు అయితే సబ్జెక్టివ్ కేసులో కానీ ఆబ్జెక్టివ్ కేసులో కానీ యు అనే యూజ్ చేస్తాడు. అలా కాకుండా థర్డ్ పర్సన్ గురించి చెప్తుంటే హీ, షీ, హీ, ఇట్, దే ఇలా యూజ్ చేస్తారు. లేదా వాటి ఆబ్జెక్టివ్ కేసెస్ అయినా హిమ్, హర్, ఇట్, దెమ్ని యూజ్ చేస్తారు. అయితే మనం ఈ స్పీకర్ ఎవరు, లిజన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు అనేది తెలుసుకుంటే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని కరెక్ట్గా చేయగలం. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. షీ సెడ్ ఐ కాల్డ్ యూ. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ కాల్డ్ మీ. యూ కాస్త మీ అయింది. ఎందుకని? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ దే కాల్డ్ మీ. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే షీ సెడ్ దట్ దే హ్యాడ్ కాల్డ్ హర్. ఇక్కడ ఉన్న మీ ఏమో హర్ అయింది, ఇందాక దాంట్లో యూ కాస్త మీ అయింది. మరి ఎప్పుడు మనకి ఐని షీని చేయాలి, యూని మీని చేయాలి, ఎప్పుడు మనం దేని దేగానే ఉంచాలి, మీని హర్ చేయాలి? ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం స్పీకర్ ఎవరు, లిజనర్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు అన్నది ఐడెంటిఫై చేయగలిగితే దేన్ని ఎలా మార్చాలో మనకి తెలుస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే స్పీకర్ అనేవాడు హీ సెడ్ ఐ యామ్ హ్యాపీ అని చెప్పడు. అతను ఏమని చెప్తాడంటే ఐ యామ్ హ్యాపీ అని మాత్రమే చెప్తాడు. కానీ మనం ఎదుటి వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు హీ సెడ్ అని మనం చెప్తాం. ఎందుకని? స్పీకర్ని పట్టి. ఇక్కడ స్పీకర్ అనేవాడు జస్ట్ ఐ యామ్ హ్యాపీ అనే అన్నాడు.
చూడండి, నేను మీతో ఏదన్నా చెప్పాలి అంటే ఐఎమ్ సాడ్ అని చెప్పాలనుకోండి, ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సాడ్, ఐ సెడ్ ఐఎమ్ సాడ్ ఇలా చెప్పం. నేను ఏమంటే జస్ట్ ఐ యామ్ సాడ్ అంటాను. కానీ దాన్ని మీరు ఇంకొకరికి రిపోర్ట్ చేసేటప్పుడు ఐని కాస్త హీ అని మీరు చెప్తున్నారు. అంటే స్పీకర్ అనేవాడు ఐ అన్నాడు, కానీ మీరు రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హీ సెడ్ అని మీరు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి హీ అనేవాడు ఎవరు అవుతాడు? స్పీకర్ అవుతాడు. ఎప్పుడైనా సరే మనకున్న కొటేషన్స్లో ఐ అని వచ్చింది అంటే, చూడండి, ఈ కొటేషన్స్లో ఐ అని వచ్చింది అంటే అది స్పీకర్ అంటున్నాడు అని. ఓన్లీ ఐ కాదు, ఐ కానీ వి కానీ వచ్చిందంటే స్పీకర్ సబ్జెక్టివ్ కేసులో ఉన్నాడు, స్పీకర్ అంటున్నాడు అని. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఈ ఐ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతని ప్రనౌన్ రాయాలి. అంటే ఇక్కడ స్పీకర్ ఎవరు? హీ. అంటే ఐ వచ్చిన ప్రతిసారి హీ 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 అని రాయాలి. చెప్పింది అర్థమైందా? చూడండి, కొటేషన్స్లో ఎప్పుడైనా సరే ఐ కానీ వి కానీ వస్తే దాని యొక్క స్పీకర్ ఎవరో వాళ్ళని రాయాలి. ఇక్కడ స్పీకర్ ఎవరు? హీ. కాబట్టి హీ సెడ్ దట్ హీ. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి టెన్స్ మారిపోయింది. హీ వాజ్ హ్యాపీ. అంటే ఐ అని వచ్చినప్పుడు, కొటేషన్స్లో ఐ అని వచ్చినప్పుడు స్పీకర్ యొక్క ప్రనౌన్ పెట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, షీ సెడ్ ఐ యామ్ హ్యాపీ. ఇక్కడ కూడా కొటేషన్స్లో ఏమని వచ్చింది? ఐ అని వచ్చింది. ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్లో ఐ అని వచ్చింది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మీరేం చేయాలి? స్పీకర్ని ఐడెంటిఫై చేసి స్పీకర్ ప్రనౌన్ రాయాలి. ఇక్కడ ఐ యొక్క స్పీకర్ ఎవరు? షీ. షీ సెడ్. స్పీకర్ ఇది రిపోర్టింగ్ వెర్బ్, ఇదేమో రిపోర్టెడ్ స్పీచ్. కాబట్టి ఇక్కడ ఐ కాస్త ఏమవుతుంది? షీ అవుతుంది. అయితే పాస్ట్ టెన్స్లో మార్చాలా, బ్యాక్ షిఫ్ట్ చేయాలా చేయకూడదు అనేది ఏం చెప్తుంది? సెడ్ అనేది చెప్తుంది. ఇది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ బ్యాక్ షిఫ్ట్ చేయాలి. షీ సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ. ఐ కాస్త ఇక్కడ షీ అయింది, ఇక్కడ ఉన్నాయి ఇక్కడ హీ అయింది. ఎందుకని? స్పీకర్ని బట్టి. ఇక్కడ స్పీకర్ హీ వచ్చాడు కాబట్టి ఇక్కడ హీ అయింది, ఇక్కడ షీ వస్తే షీ అయింది. అదే వి వస్తే దే సెడ్ వి ఆర్ హ్యాపీ. ఇదేమవుతుందంటే దే సెడ్ దట్ దే వర్ హ్యాపీ. చూసారా? అంటే ఎప్పుడైనా సరే నేనేం చెప్తున్నానంటే మీకు కొటేషన్స్లో ఐ కానీ వి కానీ వస్తే స్పీకర్ ఏదైతే ప్రనౌన్ ఉందో అదే ప్రనౌన్ రాయండి. హీ వస్తే హీనే, షీ వస్తే షీనే, దే వస్తే దేనే, యూ వస్తే యూనే, ఐ వస్తే ఐనే, వి వస్తే వీనే, ఇలా మార్చండి. అలా కాకుండా ఆబ్జెక్టివ్ కేసులో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్ షీ కాల్స్ మీ. చూసారా? ఇక్కడ ఐ రాలేదు, మీ వచ్చింది. ఇలాగా ఎప్పుడైనా సరే కొటేషన్స్లో మీ అని వస్తే స్పీకర్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ రాయండి. ఐ వస్తే స్పీకర్ యొక్క సబ్జెక్టివ్ కేస్, మీ వస్తే స్పీకర్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్. హీ వచ్చింది కాబట్టి హీ ఒక ఆబ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది? హిమ్. హీ సెడ్ దట్ షీ కాల్డ్ హిమ్. చూడండి, ఇక్కడ షీ అనేది మారలేదు. ఎందుకని అంటే థర్డ్ పర్సన్ అనేది మ్యాక్సిమం మారదు, కొన్నిసార్లు మారచ్చు, మ్యాక్సిమం మారదు. షీ వస్తే షీ వస్తుంది, దే వస్తే దే వస్తుంది, ఇట్ వస్తే ఇట్టే వస్తుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ చూడండి, షీ సెడ్ దే కాల్ మీ. నేనేమని చెప్పా? ఐ వస్తే స్పీకర్ సబ్జెక్టివ్ కేస్, షీ వస్తే షీనే రాయాలి. కానీ మీ వస్తే స్పీకర్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్, షీ వచ్చింది కాబట్టి ఇక్కడ హర్ రాయాలి, మీ ప్లేస్లో హర్ రాయాలి. షీ సెడ్ దట్ దే కాల్డ్ హర్. చూసారా? ఇక్కడ టెన్స్ కూడా చేంజ్ చేశాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాస్త సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఎందుకని? ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి. తర్వాత ఏం చేశాను? ప్రనౌన్స్. థర్డ్ పర్సన్ అయినా హీ, షీ, ఇట్, దే ఇలాంటివి వస్తే అవి అంతే రాస్తాను. కానీ ఎప్పుడైనా సరే ఐ అని వచ్చిందంటే స్పీకర్ యొక్క సబ్జెక్టివ్ కేసు రాస్తాను. ఐ కానీ వి కానీ వస్తే, మీ కానీ అస్ కానీ వస్తే స్పీకర్ యొక్క ఆబ్జెక్టివ్ కేసు రాస్తాను. ఇది చూడండి, దే సెడ్ హీ కాల్స్ హజ్. హీ అనేది హీనే అవుతుంది. నేనేమని చెప్పాను? హీ అనేది హీ అవుతుంది, షీ అనేది షీ అవుతుంది. కానీ ఐ కానీ మీ కానీ వస్తే, ఐ వస్తే స్పీకర్, ఇక్కడ స్పీకర్ ఎవరు? దే ఒక్క సబ్జెక్టివ్ కేసు వస్తుంది. కానీ ఇక్కడ మీ వస్తే స్పీకర్ యొక్క ఆబ్జెక్టివ్ కేసు వస్తుంది. దే ఒక ఆబ్జెక్టివ్ కేసు ఏంటి? దే ఒక ఆబ్జెక్టివ్ కేస్ దెమ్. కాబట్టి ఇదేమవుతుంది? దే సెడ్ హీ కాల్డ్ దెమ్. అస్ కాస్త దెమ్గా మారిపోయింది.
అస్ అనేది దేని వల్ల దెమ్గా మారిపోయింది? స్పీకర్ బట్టి. స్పీకర్ ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉన్నాడు కాబట్టి ఆబ్జెక్టివ్ కేస్ అయింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే మనకి ఇచ్చే సెంటెన్స్ ఇలా ఉంటుంది. ఒక స్పీకర్ ఉంటాడు, ఆ స్పీకర్ పక్కనే రిపోర్టింగ్ వెర్బ్ ఉంటుంది, తర్వాత కొటేషన్స్లో రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది. ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఎప్పుడైనా సరే మనకి ఐ అనేది వస్తే మనం స్పీకర్ యొక్క సబ్జెక్టివ్ కేస్ని రాయాలి. ఇక్కడ చూడగానే మీకు ఏమర్థం అవ్వాలి? ఇక్కడ ఐ అని వచ్చింది కాబట్టి ఇక్కడ షీ ఉంది కాబట్టి కింద ఆన్సర్లో కూడా ఇక్కడ కింద షీ అని ఉండాలి. అప్పుడు అదేమవుతుంది? షీ సెడ్ దట్ షీ వుడ్ కమ్. అర్థమైందా? షీ సెడ్ దట్ షీ వుడ్ కమ్ అంటే ఐ అనేది వస్తే ఈ కొటేషన్స్లో ఐ అనేది వస్తే ఇక్కడ షీ ఉంటే షీ, ఇక్కడ హీ ఉంటే హీ, ఇక్కడ యూ ఉంటే యూ, లేదా రామ్ కానీ రవి కానీ ఉంటే రామ్ సెడ్ కామా కొటేషన్స్లో ఐ విల్ కమ్ అంటే రామ్ సెడ్ దట్ హీ అంటే రామ్కి సంబంధించిన ప్రొనౌన్ని మనం ఇక్కడ పెట్టాలి. ఓకేనా? అంతేకాదు ఒక్కొక్కసారి ఐ వస్తే యూ రాయాల్సి వస్తుంది. అది ఎప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక పర్సన్ నాతో ఐ విల్ హెల్ప్ యూ అని నాతో చెప్పాడు, కానీ తను ఒక 1 వీక్ అయినా హెల్ప్ చేయలేదు. అప్పుడు మనం అతన్నే క్వశ్చన్ చేస్తాం కదా, యూ సెడ్ ఐ విల్ హెల్ప్. నువ్వేమని చెప్పావంటే నేను హెల్ప్ చేస్తా అని చెప్పావు. ఇది డైరెక్ట్ స్పీచ్. దీని ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుంది? నేనేమని చెప్పా? కొటేషన్స్లో ఐ ఉంటే స్పీకర్ యొక్క సబ్జెక్టివ్ కేసు రాయండి. యూ యొక్క సబ్జెక్టివ్ కేసు ఏంటి? యూనే. కాబట్టి యూ సెడ్ దట్ యూ వుడ్ హెల్ప్ మీ. యూ సెడ్ దట్ యూ. చూసారా? ఇక్కడ ఐ ఉంటే యూ అయింది. ఎందుకైంది? స్పీకర్ని బట్టి. అదే ఆబ్జెక్టివ్ కేసు అయినా మీ ఉంటే, కొటేషన్స్లో కనుక మీ ఉంటే ఇక్కడ షీ ఉంటే కనుక హర్ రాయండి, ఇక్కడ హీ ఉంటే కనుక హిమ్ రాయండి, యూ ఉంటే యూ రాయండి, లేదా రామ్ కానీ రవి కానీ ఉంటే హిమ్ రాయండి, లేదా రాణి ఉంటే కనుక హర్ అంటే దాని యొక్క రిలేటెడ్ ప్రొనౌన్ని రాయాలి. అర్థమైందా? అంతేకాదు చూడండి, ఒక్కొక్కసారి మనకి స్పీకర్తో పాటు లిజనర్ కూడా యాడ్ అవుతాడు. అంటే చూడండి, షీ సెడ్ టు మీ ఐ విల్ కాల్ యూ. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కేవలం షీ సెడ్ రాలేదు, షీ సెడ్ టు మీ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, షీ సెడ్ టు హిమ్ ఐ విల్ కాల్ యూ. ఓకేనా? ఎప్పుడైనా సరే చూడండి, డైరెక్ట్ స్పీచ్లో సెడ్ వస్తే సెడ్గానే రాయండి, కానీ సెడ్ టు వస్తే మాత్రం దాన్ని టోల్డ్గా రాయండి. ఓకేనా? షీ సెడ్ టు మీ కాస్త షీ టోల్డ్ మీ అవుతుంది. ఇందులో షీ అనేది ఏమో స్పీకర్, సెడ్ అనేదేమో సెడ్ టు అనేదేమో రిపోర్టింగ్ వెర్బ్, మీ అనేదేమో లిజనర్. ఇక్కడ షీ అనేది స్పీకర్, సెడ్ టు అనేది రిపోర్టింగ్ వెర్బ్, హిమ్ అనేది లిజనర్. ఇదేమో రిపోర్టెడ్ స్పీచ్. చూడండి, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఒకటి రిపోర్టింగ్ వెర్బ్ ప్రకారం ఇక్కడ టెన్స్ చేంజ్ అవ్వాలి. ఇది పాస్ట్లో ఉంటే అవుతుంది, కాబట్టి ఇది పాస్ట్లో ఉంది కాబట్టి విల్ కాస్త వుడ్ అవుతుంది. ఐ వస్తే స్పీకర్ ప్రకారం సబ్జెక్టివ్ కేసు అయితే సబ్జెక్ట్ రాయండి, ఆబ్జెక్టివ్ కేసు అయితే ఆబ్జెక్టివ్ రాయండి అని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ షీ వస్తుంది. మరి యూ ఏమవుతుంది? ఇందులో యూ ఏమవుతుందంటే షీ టోల్డ్, సెడ్ టు కాస్త టోల్డ్ అవుతుంది. షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ కాల్ మీ అయింది. అంటే ఇక్కడ ఉన్న యూ మీ అయిపోయింది, కానీ ఈ కింద ఉన్న యూ ఏమవుతుందో తెలుసా? షీ టోల్డ్ హిమ్ దట్ షీ వుడ్ కాల్ హిమ్ అయింది. ఇక్కడ ఉన్న యూ హిమ్ అయింది. దేన్ని బట్టే అయింది? చూడండి, కొటేషన్స్లో ఐ కానీ వి కానీ లేదా మీ కానీ అస్ కానీ వస్తే స్పీకర్ని బట్టి చేంజ్ అవుతుంది. అలా కాకుండా యూ అని వస్తే లిజనర్ని బట్టి చేంజ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న లిజనర్ మీ అయితే గనక అది మీ యొక్క రిలేటెడ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే యూ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉందా ఆబ్జెక్టివ్ కేసులో ఉందా అని చూడాలి. ఒకవేళ ఇది ఆబ్జెక్టివ్ కేసు అయితే కింద ఆబ్జెక్టివ్ కేసు రాయాలి. దేని యొక్క ఆబ్జెక్టివ్ కేస్? లిజనర్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్. లిజనర్ ఎవరు? నేను, అంటే ఐ. ఇక్కడ మీ కదా, మీ అంటే ఏంటి? ఐ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది? మీ. కాబట్టి ఇక్కడ మీ రాయాలి. కానీ ఇక్కడ ఉన్న యూ ఎవరిని రిఫర్ చేస్తుంది? చూడండి, నేను ఏమని చెప్పాను స్టార్టింగ్లోనే, స్పీకర్ అనేవాడు లిజనర్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు యూ అని అంటాడు. ఓకేనా? స్పీకర్, ఇక్కడ ఉన్న స్పీకర్ లిజనర్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు యూ అని అంటాడు. కాబట్టి
ఆమె అతన్ని పాయింట్అవుట్ చేస్తూ యు అంది. కానీ నేను తన గురించి చెప్పేటప్పుడు ఏమంటాను, హిమ్ అని అంటాను. అంటే ఇక్కడ ఉన్న యు అనేది ఇక్కడ ఉన్న హిమ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న యు అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. ఈ యు స్టార్టింగ్లో ఉంటే సబ్జెక్టివ్ కేస్, కానీ వెర్బ్ తర్వాత ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ కేస్. కాబట్టి మనం హిమ్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ రాయాలి. అర్థమైందా? హిమ్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి? హిమ్మే. కాబట్టి షీ టోల్డ్ హిమ్ దట్ షీ వుడ్ కాల్ హిమ్ అయింది. ఇక్కడ యు హిమ్ ఎందుకైంది? లిజనర్ని బట్టి. ఇక్కడ యు మీ ఎందుకైంది? లిజనర్ని బట్టి. ఇక్కడ లిజనర్ నేను కాబట్టి మీ అయింది. ఇక్కడ లిజనర్ ఇంకొక పర్సన్ కాబట్టి హిమ్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే యు అనేది లిజనర్ యొక్క ప్రొనౌన్ని మనం పెట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ టు మీ యు ఆర్ ప్లేయింగ్. ఒక విషయం చెప్పండి, రూల్ 1 ఏంటి? రిపోర్టింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. సెడ్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇందులో బ్యాక్ షిఫ్ట్ జరుగుతుంది. సెకండ్ ఏంటి? కొటేషన్స్లో ఉన్న ప్రొనౌన్స్ని చేంజ్ చేయాలి. యు అని ఎప్పుడు అంటాడు స్పీకర్? ఇక్కడ ఉన్న స్పీకర్ లిజనర్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు యు అన్నాడు. కాబట్టి మనం యు ఇక్కడ ఉన్న లిజనర్ యొక్క ప్రొనౌన్ని యూజ్ చేయాలి. అయితే ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి? సబ్జెక్టివ్ కేసా ఆబ్జెక్టివ్ కేసా? ఇక్కడ యు అనేది సబ్జెక్ట్లో ఉంది కాబట్టి మీ యొక్క సబ్జెక్టివ్ కేస్ అంటే లిజనర్ యొక్క సబ్జెక్టివ్ కేస్ రాయాలి. మీ యొక్క సబ్జెక్టివ్ కేస్ ఏంటి? ఐ. కాబట్టి అదేమవుతుంది? షీ టోల్డ్ మీ దట్ ఐ వాజ్ ప్లేయింగ్. చూసారా? ప్రజెంట్ కంటిన్యూస్ కాస్త పాస్ట్ కంటిన్యూస్ అయింది. ఎందుకని? ఇక్కడ సెడ్ టు అంటే ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఉన్న యు ఐ ఎందుకైంది? యు అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది? లిజనర్ని. లిజనర్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి, ఈ కొటేషన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఈ లిజనర్ యొక్క సబ్జెక్టివ్ కేస్ అయిన ఐని రాశాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. షీ సెడ్ టు దెమ్. ఆమె వాళ్ళకి చెప్పింది. ఏమని చెప్పింది? యు ఆర్ ప్లేయింగ్. మీరు ఆడుతున్నారు అని. ఇక్కడ యు ఎవరిని రిఫర్ చేస్తుంది? దెమ్ని. అంటే యు అనేది ఇక్కడున్న లిజనర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఈ యు అనేది సబ్జెక్టివ్ కేసులో ఉందా ఆబ్జెక్టివ్ కేసులో ఉందా? సబ్జెక్టివ్ కేసులో. కాబట్టి లిజనర్ యొక్క సబ్జెక్టివ్ కేస్ అంటే దెమ్ యొక్క సబ్జెక్టివ్ కేసు రాయాలి. దెమ్ యొక్క సబ్జెక్టివ్ కేస్ ఏంటి? దే. కాబట్టి ఇది ఏమవుతుంది? షీ టోల్డ్ దెమ్ దట్ దే వర్ ప్లేయింగ్. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ యు అని వస్తే లిజనర్ యొక్క సబ్జెక్టివ్ కేస్ కానీ ఆబ్జెక్టివ్ కేస్ కానీ రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. షీ సెడ్ టు దెమ్ ఐ కాల్డ్ యూ. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? రూల్ 1 ఏంటి? రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా ఫ్యూచర్లో ఉందా? పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ బ్యాక్ షిఫ్ట్ జరుగుతుంది. సెకండ్ ఏం నేర్చుకున్నాం? ఇక్కడ ఉన్న ప్రొనౌన్స్ని చేంజ్ చేయడం. ఐ వస్తే ఏమని చెప్పాను? ఐ కానీ వి కానీ లేదా వీటి ఆబ్జెక్టివ్ కేస్ అయినా మీ కానీ అస్ కానీ వస్తే స్పీకర్ని బట్టి మార్చాలి. యు వస్తే లిజనర్ని బట్టి మార్చాలి. ఇక్కడ యు అనేది సబ్జెక్టివ్ కేసులో ఉందా ఆబ్జెక్టివ్ కేసులో ఉందా? ఆబ్జెక్టివ్ కేసులో. కాబట్టి ఇక్కడ లిజనర్ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ రాయాలి. షీ టోల్డ్ దెమ్ దట్ షీ హ్యాడ్ కాల్డ్ దెమ్. చూసారా? సింపుల్ పాస్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాం. బ్యాక్ షిఫ్ట్ చేసాం. ఎందుకని? సెడ్ ఉంది పాస్ట్ టెన్స్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఒకవేళ కొటేషన్స్లో కనుక ఐ కానీ కొటేషన్స్లో అంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఐ కానీ వి కానీ లేదా వీటి ఆబ్జెక్టివ్ కేస్ అయినా మీ కానీ అస్ కానీ ఉంటే స్పీకర్ యొక్క ప్రొనౌన్ని రాయాలి. యు ఉంటే లిజనర్ యొక్క ప్రొనౌన్ని రాయాలి. అలా కాకుండా ఇంకా ఏ ఉన్నా కానీ హీ కానీ షీ కానీ ఇట్ కానీ దే ఉంటే ఎలాంటి చేంజెస్ ఉండవు అని నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు రూల్ 3 గురించి తెలుసుకుందాం. చూడండి, బ్యాక్ షిఫ్టింగ్ని మనం ప్రాక్టీస్ సెషన్లో కంప్లీట్గా నేర్చుకుందాం. ఇక్కడ మీకు బేసిక్స్ చెప్తాను. చూడండి, ఒక పర్సన్ మీతో ఐ యామ్ ప్లేయింగ్ అని అన్నాడు. అయితే మీరు దాన్ని ఒక 1 అవర్ తర్వాత 10 అవర్స్ తర్వాత చెప్తున్నారనుకోండి, అప్పటికి ఈ పర్సన్ ఆడట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? హీ సెడ్ దట్ హీ వాజ్ ప్లేయింగ్ అని అంటారు. అంటే అతను నాకు అప్పుడు ఆడుతున్నాను అని చెప్పాడు అని, ఇప్పుడు ఆడట్లేదు.
కాబట్టి మనము ఈ బ్యాక్ షిఫ్ట్ చేసి అతను ఐ యామ్ ప్లేయింగ్ అని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నా సరే మనం దాన్ని బ్యాక్ షిఫ్ట్ చేసి పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాము. అలా కాకుండా వెంటనే మనం రిపోర్ట్ చేస్తుంటే హీ సెడ్ దట్ హీ ఈజ్ ప్లేయింగ్ అని అంటాం. అంటే బ్యాక్ షిఫ్ట్ అనేది మనము చెప్పే టైంకి ఆ పని జరుగుతుందా లేదా అన్నదాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. చూడండి, ఒకవేళ ఒక పర్సన్ మీతో ఐ కాల్డ్ హర్ అని చెప్పాడు అనుకోండి, దాన్ని మీరు వేరే వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు 2 జరిగాయి ఇక్కడ. ఒకటి, అతను ముందు కాల్ చేశాడు, ఓకేనా, తరువాత అతను మీకు చెప్పాడు. అంటే 2 పాస్ట్లో 2 ఈవెంట్స్ జరిగాయి. ఒకటి అతను మీతో చెప్పాడు, ఇంకొకటి దానికన్నా ముందే అతను కాల్ చేశాడు. సో ఇలాంటివి రిపోర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే హీ సెడ్ దట్, అతను సింపుల్ పాస్ట్లో మీకు చెప్పినా కానీ మీకు చెప్పేదానికన్నా ముందే అతను కాల్ చేశాడు. అతను మీకు చెప్పాడు హీ సెడ్ సింపుల్ పాస్ట్, దానికన్నా ముందే అతను కాల్ చేశాడు కాబట్టి అతను చెప్పిన దాన్ని ఇంకొక స్టెప్ బ్యాక్ షిఫ్ట్ చేస్తాం. అంటే సింపుల్ పాస్ట్లో ఉన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తాం. అప్పుడు అదేమవుతుందంటే అతనేమో మీకు ఐ కాల్డ్ హర్ అని చెప్పాడు, కానీ మీరు వేరే వాళ్ళకి రిపోర్ట్ చేసేటప్పుడు హీ సెడ్ దట్ హీ హ్యాడ్ కాల్డ్ హర్ అని, అంటే సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తారు. అలాగా ఎప్పుడైనా సరే చూడండి, మనకి ఈ బ్రాకెట్లో ఉన్న మనకి కొటేషన్స్లో ఉన్న రిపోర్టెడ్ స్పీచ్ ఎప్పుడైనా సరే సింపుల్ ప్రజెంట్లో ఉంటే సింపుల్ పాస్ట్లోకి మారుస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తాం, సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తాం, విల్ ఉంటే వుడ్ చేస్తాం, కెన్ ఉంటే కుడ్ చేస్తాం, మే ఉంటే మైట్ చేస్తాం. అంటే మోడల్స్ని కూడా మనం మారుస్తూ ఉంటాము. అయితే ఈ బ్యాక్ షిఫ్టింగ్ని నేను మీకు ఎగ్జామ్ ప్రాక్టీస్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.